మార్నింగే టెర్రస్ మీదకి వెళ్ళిపోయాము. సో ఎందుకంటే ఈరోజు వంకాయ రోటి పచ్చడి చేసుకుందాము, టమాటాలు కోద్దామని చెప్పి పైకి వెళ్ళానమాట. చూడండి మన టమాటాలు ఎర్రగా ఎలా ఫ్రెష్గా ఉన్నాయో, అలాగే పైన సూర్యభగవానుడు కూడా కాంతివంతంగా ఉన్నాడు. ఇక్కడ ఇంకా చెట్టు నిండా మనకు పచ్చి టమాటా కాయలు ఉన్నాయి. వీటితో కూడా ఒక పచ్చడి అయితే చేసుకుందామండి. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా చేసుకోవచ్చు, ఫ్రెష్గా తినేయచ్చు అనమాట. నిల్వ కూడా ఉంటుందన్నమాట 2-3 months వరకు. సో ఇలా పచ్చి కాయలను కూడా మనము అన్నీ కట్ చేస్తున్నాము, ఎందుకంటే మనం పండించుకున్న ఆర్గానిక్ టమాటా కాయలు కదండి. సో పచ్చడి చేసుకుంటే కనీసం 1-2 months ఉంటుంది. సో అందుకోసం నేనైతే పచ్చికాయల్ని ఇలా కట్ చేస్తున్నాను అనమాట. సో మన చెట్లకు ఉన్నటువంటివన్నీ కట్ చేసేసి కాడలన్నీ తీసేసామంటే మళ్ళీ ఫ్రెష్గా ఎగురులు వచ్చి మళ్ళీ పూత వస్తుందన్నమాట. మనకు ఒక 4-5-6 ఉన్నాయంటే అవే సరిపోతాయండి. ఇక్కడ వంకాయ రోటి పచ్చడి కదండి. సో మనం పైన కట్ చేసి పెట్టుకున్న టమాటాలు తెచ్చాం కదా, వాటిని వాష్ చేసి ఇలా పైన ఉన్నటువంటి గ్రీన్ దాన్ని తీసేద్దామండి. అలాగే ఆనియన్ కట్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను, కొత్తిమీర, వెల్లుల్లి ప్లస్ కరివేపాకు, వంకాయలు, వీటన్నింటినీ ఇలా ప్లేట్లో పెట్టేశాను అనమాట. మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది కదా. సో అందుకోసం ఇలా మన టమాటాలన్నీ తీసేసి రెడీగా పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలా అన్నీ తీసేసి పక్కన పెట్టేసాం. ఇప్పుడైతే మనం వంకాయలను ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి అన్నీ. నేను ఇక్కడ 1/2 kg కొంచెం తక్కువ వంకాయలు అనమాట. సో ఇలా కట్ చేసి పక్కన పెట్టేసాము. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసి ఇందులోకి మనము మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. 1 స్పూను ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేగిన తర్వాత అందులో 1 స్పూను ధనియాలు, జీలకర్ర ప్లస్ వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇందులో పచ్చిమిర్చి తక్కువ వేస్తామన్నమాట, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఎండుమిర్చి అనేది బాగా క్రిస్పీగా అయిపోవాలి. అప్పుడు మనం దంచినప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అవుతాయన్నమాట ఇవన్నీ. సో వీటన్నింటిని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలోనే ఇంకొక స్పూను ఆయిల్ యాడ్ చేసేద్దామండి. ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అంతా పైన ఉన్నటువంటి తొక్క మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే అప్పుడు మనకు పచ్చడి అనేది క్రంచీగా లేకుండా సాఫ్ట్గా మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇలా కలర్ మారుతుందన్నమాట వంకాయ ఉడికింది అంటే. సో వీటిని కూడా మనము ఒక పాత్రలోకి పక్కకు ఒక ప్లేట్లో చల్లారనివ్వడానికి తీసి పక్కన పెట్టేసుకుందాము. సో మనకైతే ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాయి, మ్యాక్సిమం వంకాయ అంతా ఉడికిపోయిందనమాట. సో వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా తీసేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా ఇలా బాగా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. వాటర్ కంటెంట్ అంతా పోయి ఇలా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి, అలాగే కొత్తిమీర, వీటన్నింటినీ కొంచెం బాగా దగ్గర పడే వరకు ఇలా ఫ్రై చేయాలి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. చల్లారిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని రోట్లో ఈ పచ్చడిని అంతా దంచుకోవడమే మెత్తగా. చాలా బాగుంటుందండి ఇది వంకాయ రోటి పచ్చడి. సో అన్నంలో బాగుంటుంది, చపాతీ, రొట్టె, దేంట్లోకైనా బాగుంటుంది. సో ఇలా అన్నీ వేయించి విడివిడిగా పెట్టేసుకున్నాము. టేస్ట్కి తగినంత సాల్ట్ అనమాట. ఇది వంకాయ పచ్చడికి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. సో మనమైతే బయటికి వెళ్ళేసి రోట్లో మనం ఈ పచ్చడిని నీట్గా దంచుకుందాం. ఇలా ముందుగా ఫస్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని బాగా దంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఎంత ఫ్రై చేస్తే అంత బాగా నలిగిపోతాయి అన్నమాట ఎండుమిర్చి అనేవి. సో ఇలా దంచేసుకోవాలి. పొడి పొడిగా అయిపోయిన తర్వాత అందులోకి వంకాయ ముక్కలను వేసుకోవాలి 1 by 1. ఇలా వంకాయ ముక్కలు ఇలా దంచేసుకోవాలి. అన్నీ టమాటా ముక్కలు అన్నీ ఇలానే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కలు, కొత్తిమీర, చింతపండు కూడా వేసాము అందులో. సో ఇలా మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
రాళ్ళ సాల్ట్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మన ఇంట్లో ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. కానీ రాళ్ళ సాల్ట్ను ఎక్కువ ప్రిపేర్ చేయడం వల్ల ఇంకా మంచిది. సో ఇక్కడ ఆనియన్స్ను మనము పచ్చివే యాడ్ చేస్తున్నామండి, ఎందుకంటే మనం తినేటప్పుడు నోటికి క్రంచీగా కొంచెం వడకలుగా ఉంటే బాగుంటుంది. సో అందుకోసం ఇలా పచ్చి ఆనియన్స్ని యాడ్ చేసి దంచేసామన్నమాట. మనమైతే ఇప్పుడు వంకాయ రోటి పచ్చడి రోట్లో దంచేసుకున్నాం, రెడీ అయిపోయింది. దీనికి మనం తాలింపు అయినా పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తాలింపు కూడా అవసరం లేదండి. సో మనమైతే పచ్చడిని టేస్ట్ చూస్తున్నాను అనమాట, సాల్ట్ సరిపోయిందా లేదా అని. పర్ఫెక్ట్గా సరిపోయింది. తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకొని ఒకసారి దంచుకుంటే సరిపోద్ది అనమాట. సో దీన్నంతా ఒక బౌల్లోకి ఇలా తీసేసుకుందాము వంకాయ పచ్చడిని. చాలా బాగుంటాయండి దంచుకున్నటువంటివి, కొంచెము వడకలుగా నోటికి తగులుతూ ఉంటాయి కదండి ఏం తింటున్నాం అనేది. సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో వంకాయ రోటి పచ్చడి. కాల్చుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుందండి, అది కూడా ఒకసారి షేర్ చేస్తా తప్పకుండా. అది బొగ్గుల మీద కాల్చుకోవాలన్నమాట. నేను ఇక్కడ కొంచెం తాలింపు పెట్టమని అడుగుతుంటే పెడుతున్నాను అనమాట. అది కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 15 నుంచి అట్లా వేసుకొని, 10 నుంచి 15 ఉద్దిపప్పును కూడా వేశాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట వాటిని. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకుతో పాటు జీలకర్ర ఆవాలు లాస్ట్లో వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే. వంకాయ రోటి పచ్చడి మనకు తయారైపోయిందనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆ పద్ధతిలో. అలాగే మనము ఎండాకాలం వస్తుంది కదండి, సో జిట్టలు చీమలు అవి ఇవి చేరుతాయి. సో కబోర్డ్స్లలో ఉన్నటువంటి పాత్రలన్నీ తీసేసి స్వచ్ఛ భారత్ పెట్టామన్నమాట. అన్నీ క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. సో అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇలా ఆరబెట్టేసి మళ్ళీ దీనిలను అన్ని కబోర్డ్స్లలో సర్దేసుకోవాలన్నమాట. సో వన్ బై వన్ ఇలా అన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకొని ఆరిన తర్వాత ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోవాలన్నమాట, అక్షయ పాత్ర లెక్క. ఈ డబ్బాలలో మినిమం ఒక 5 to 6 బాక్సులు ఉన్నాయండి. చూపిస్తా చూడండి, అక్షయ పాత్రలే అనవచ్చు. ఒక్కో దాంట్లో ఇన్ని పెట్టేసామన్నమాట. చిన్న సైజ్ షాప్ లాగా ఇన్ని ఉన్నా మనకు తక్కువే ఆడవాళ్ళకి. సో ఇలా అన్నీ నీట్గా వాష్ చేసాము చూడండి. ఇలా డబ్బా అన్నీ మ్యాక్సిమం ఒక 6-7 ఉంటాయి, అన్ని డబ్బాల్లో ఉన్నాయన్నమాట అలానే. సో అప్పుడైతే బాగా కొనేవాళ్ళు, ఇప్పుడు అన్నీ గాజు ఇలాంటివి వచ్చాయి. సో ఇలాంటి పాత్రలు ఇప్పుడు తక్కువ అయిపోయిందనమాట. ఈ క్యారెట్ చూడండి, అంత పెద్ద కుక్కర్లో పెట్టేసి ఉడికించేయచ్చు, అన్నం పప్పు చారు అన్నీ. సో ఇవి కూడా అప్పట్లో పాలు పిసకడానికి అందుకు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ ఇలా అన్నీ వడగట్టేటివి, బౌల్స్, ప్లేట్లు, కడాయిలు ఎక్సెస్ తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం కదా, 1 by 1 పోయిన తర్వాత వాడుకోవడానికి. సో అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ కబోర్డ్లలో పెట్టేసుకుంటున్నాం అనమాట. ఈరోజు అయితే ఈ పని కూడా అయిపోయింది, మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా అండి సంవత్సరానికి ఒక్కసారన్నా? ఇక్కడ మనము ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, పక్షులు వస్తూ ఉన్నాయి. వాటికి కూడా కొంచెం వాటరు దానా ఇస్తూ ఉంటే అవి కూడా కొంచెం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో నేనైతే ఈరోజు పైన ఇలా అన్నిటికీ మ్యాట్ కట్టేసి నీళ్లు పోయడానికి, కొర్రలేయడానికి బ్యాంబూ స్టిక్స్ అందుకు అన్నీ తెప్పించేసి, రీజనబుల్ రేట్సేనండి, అన్నీ 100, 120 అట్లా పడ్డాయి. సో ఇది పిచ్చుక గుళ్ళు అనమాట, కింద నా స్కూటీలో పెడుతూ ఉంటే సో ఇలా తెప్పించాను. వీటన్నిటిని సెట్ చేస్తే 2 గూళ్ళలాగా తయారవుతాయి అన్నమాట. పైన గ్రిల్కి ఒకటి, కింద చెట్ల దగ్గర ఒకటి పెట్టేస్తే అవి దాంట్లో గుడ్లు పెట్టుకుంటూ ఉంటాయి. సో అందుకోసం తెప్పించాను అనమాట. బాగున్నాయి. ఇంకొక 2 తెప్పించి కింద కూడా కట్టేద్దామండి. ఎండాకాలం ఎండ ఎక్కువ ఉంటుంది కదా, పిచ్చుకలు ఎక్కువ చనిపోతాయి అన్నమాట. సో అందుకోసం సాధ్యమైనంత వరకు మన ఇంటి సరౌండింగ్స్లో అక్కడక్కడ వాటర్ని అయితే చిన్న చిన్న మట్టి పాత్రల్లోనో ప్లాస్టిక్ దాంట్లోనో ఏదో దాంట్లో పెడుతూ ఉండండి, అవి కూడా తాగుతూ ఉంటాయి. సో మనకైతే గుడిసె ఇలా తయారైపోయింది చూడండి. ఈ 2 గుడిసెలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 220 పడినాయి, అంటే 110 పడింది అనమాట. సో చాలా బాగున్నాయి అన్నమాట మీషోలో గార్డెనింగ్ ఐటమ్స్. సో ఈ 2 మనకి ఇలా తయారైపోయాయి. వీటిని గ్రిల్కి కట్టేద్దాము. ఫీడింగ్ బాక్స్ దగ్గర పెట్టేస్తే అక్కడనే తినడం తాగడం అక్కడే ఉంటాయి. అవి కూడా
మనం ఎక్కువ పోము కాబట్టి అవి కూడా ధైర్యంగా ఉంటాయి అన్నమాట అక్కడ. సో ఇక్కడ అనమాట నేను ఇక్కడ కట్టేశాను. అది ఫీడింగ్ బాక్స్, దాంట్లో కొర్రలు అవన్నీ వేయాలి, ఇంకా వేయలేదు, స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడేం అన్నీ. సో ఇక్కడైతే మనం పసుపు, రేగి చెట్టు, వామాకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇవి ఇక్కడ పైన హ్యాంగ్ చేశాను అనమాట వాటరు. ఇవి బ్యాంబూవి వచ్చేసి 4 ఒక దాంట్లో వచ్చేసాయండి. మొత్తం ప్యాకింగ్ 120 పడిందండి, చాలా రీజనబుల్ ప్రైస్. సో అన్నీ ఇలా చెట్ల దగ్గర వాటరింగ్, ఫీడింగ్ పెట్టేసాము. చెట్లు ఉంటే తొందరగా అట్రాక్ట్ అయ్యి వస్తాయి కదండి, సో అందుకోసం. ఈడ మాకు ఎక్కువగా హమ్మింగ్ బర్డ్స్, పిచ్చుకలు చాలా వస్తాయన్నమాట. సో వాటి కోసం ఇలా పెట్టేశాము. ఇక్కడ కొన్ని పెట్టేసాము. గార్డెనింగ్ కూడా తయారైపోయింది మనకి. అలాగే చిన్న టెక్నిక్స్ అండి. కబోర్డ్స్లలో మనకి ఎక్కువ జిట్టలు, చీమలు రాకుండా ఉండాలంటే ఇలా ఎల్ఈడి లైట్స్ను వెలుతురు వచ్చేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే వెలుతురు ఉన్నాయంటే అవి రావన్నమాట మ్యాక్సిమం. ఇలా లైటింగ్స్ ఉంటే సెన్సార్ లైట్స్ మనం వెళ్ళినప్పుడు ఆన్ అవుతాయి, లేదు అంటే ఆఫ్ అయిపోతాయి. సో ఇలా డెకోర్ చేసేసామన్నమాట కిచెన్లో కూడా. సో అలాగే మనము ఇప్పుడైతే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి. దాంట్లోకి ఆనియన్స్, తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, ప్లస్ ఇది పెరుగు అనమాట, గట్టిగా ఉన్నటువంటి పెరుగు. వీటన్నిటిని మిక్సీ పట్టాలి. ఇది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది మనకి. సో దీన్ని అయితే మనం పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్లోకి తీసి బఠానీలు వేసి చేస్తున్నాను అనమాట. కట్లెట్ లాగా చాలా బాగుంటుంది. చపాతీలో తినొచ్చు, ఉట్టిగా అయినా తినొచ్చు, లేదు పానీపూరిలోనైనా వేసుకొని తినేయచ్చు అనమాట. సేమ్ బయటి ఫ్లేవర్ లాగే వస్తుంది. ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి ఫస్ట్, తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు, నెక్స్ట్ మనం పట్టినటువంటి పేస్టు. మనం ఓన్లీ ఆనియను, పచ్చిమిర్చి ప్లస్ పెరుగు వేసి మిక్సీ పట్టినాం అనమాట. అందులోకి ఇప్పుడు పసుపు యాడ్ చేశాను, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను, కారం పొడిని యాడ్ చేస్తున్నాను అనమాట. కారం పొడి కొంచెం తక్కువగా తీసుకుంటేనే బెస్ట్ అండి దీంట్లోకి. ఇలా వేసేసాను. వీటన్నింటినీ కొంచెం వాటర్ పోయి నూనె తేలుతుందనమాట. అలాగే సాల్ట్ని యాడ్ చేస్తే ఇంకా కొంచెం పోతుంది. ఇది మసాలా పౌడర్, ఏమంటారు, పావుబాజీ మసాలా అంటారు కదండి, అది వేయడం వల్ల ఏమవుతుంది, మనం బయట తినే చాట్ ఐటమ్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి బఠానీలను వేసాము, ప్లస్ పొటాటోను ఉడికించి స్మాష్ చేసాము. అలాగే కొంచెం మిక్సీ పట్టిన దాంట్లో వాటర్ వేసేసి పోసేసాం అనమాట. ఇప్పుడు మనకు ఒక చాట్ ఐటమ్ తయారైపోయింది. చాలా బాగుంటుందండి. పానీపూరిలో బాగుంటుంది, డైరెక్ట్గా తినడానికి బాగుంటుంది, చపాతీలో కూడా. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.